360 రోజులు కూడా మనం ఆరాధించవచ్చు. వేరే వాళ్ళకి ఎప్పుడన్నా కష్టం వచ్చినా కూడా వాళ్ళకు కూడా ఆచరించమని ప్రోత్సహించవచ్చు. ఇంద్రాణి మాత శుభగా సుపత్ని వజ్ర వైరోచని వారాహి నౌరోహి స్వాహ మంత్ర యంత్ర తంత్రంగా దీన్ని అందించారు. దీని సంయమనం లేదు మనస్సుకి ప్రాణానికి. అది పుట్టడం ఒక చోటు నుంచే పుడుతోంది. ఈ రోజుల్లో అన్ని ధనంతో ముడిపోయినవి. ఏ సమస్య అయినా ధనంతో ముడిపడింది. ఆ భయం యొక్క రేంజ్ పెరిగితే మరణమే. సామాన్యంగా ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అందుకని ఆ శివశక్తుల కలయికయే ఈ సృష్టి రహస్యం అని చెప్పారు. ఆ కలయిక జరగకపోతే మళ్ళీ తిరిగి మన జననం లేదు. ఈ శివశక్త్యాయుక్తో యతి భవతి అంటే జనన మరణ రహస్యం అందులో ఉంది. అండాండేస పిండాండే అని బయట ఏం చెప్పారో ఈ బ్రహ్మాండం ఏ స్ట్రక్చర్లో ఉందో అదన్నీ మన దేహంలోనే ఉన్నాయి. ఈ రకంగా ఆ బీజాక్షరాలు ఏంటంటే మనకి ఈ మొట్టమొదట హృదయంలో ఉండేటువంటి రుగ్మతల్ని, మన ఈ బ్లడ్ ప్రెషర్ని, వీటన్నిటికీ కేంద్ర బిందువు హార్ట్ సెంటర్. మన దేహానికి మనమే డాక్టర్. పంచభూతాలుగా ఉంది సూర్యుడు, చంద్రుడు, జీవుడు. 8వది జీవుడు. ఆ జీవుడిని తెలుసుకోమన్నాడు రమణ మహర్షి. శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, మరెందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. అయితే ఈరోజు తనకి అందినటువంటి సాధన రహస్యాలని, అంటే ఎవరు అయితే ఈ మార్గంలోకి ప్రవేశిస్తారో, ఎవరైతే నిజమైన సాధకులు ఉంటారో వారికి గొప్ప విజ్ఞానాన్ని అందించాలి, సాధనలో వారిని ఉత్తమ స్థితికి తీసుకువెళ్ళాలి, వారికి ఇహంలోనూ పరంలోనూ కూడా ఎలాంటి లోటు లేకుండా చేయాలని నిరంతరం తపించే గురువుగారు ఆదూరి ఉదయభాస్కర్ గారు. వారు ఎంతసేపు ఏం ఆలోచిస్తారంటే ఎక్కడెక్కడ సాధన రహస్యాలు ఉన్నాయి, ఈ ప్రపంచంలో సాధకులందరూ కూడా ఏ సాధన చేస్తే వారికి ప్రాపంచికంగా ఉండే కష్టాలన్నీ తొలగిపోయి ఆర్థికంగా ఉత్తమ స్థితిలో ఉంటారు, ఎవరైతే సాధనలో రహస్యాలను తెలుసుకుని వారి యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఇలాంటి ఎన్నో రహస్యాలు వారు పరిశోధించి వారు స్వయంగా అనుభవించి మనకి తెలియజేయడానికి ఎప్పుడు ముందుంటారు. ఇదే చెప్పాలి, లేదు ఈ మార్గాన్నే చెప్పాలి అని కాకుండా సాధకులు ఎవరైతే వస్తారో వారికి ఏది అనువుగా ఉంటుంది, వారు ఏ సాధన కోసం ఈ భూమి మీదకి వచ్చారో అనే విషయాన్ని తెలుసుకొని వారికి ఆ విధమైనటువంటి సాధన వారు అందిస్తూ ఉంటారు. అందుకనే ఇంతవరకు ఎన్నో రకాల సాధనలను వారు మనకి పరిచయం చేశారు. స్వతహాగా వారు క్రియాయోగి అయినా కూడా వారి దగ్గరికి వచ్చిన వారికి అన్వేషణలో వారు ఏ విధంగా ఉన్నారు, ఈ మార్గంలో ఏ విధంగా వస్తే వాళ్ళు తొందరగా ఒక ఉన్నత స్థితికి చేరుకుంటారనేది వారికి తెలుస్తుంది. అందుకనే ఆయా రహస్యాల్ని, ఆ సాధన రహస్యాన్ని మనకి ఎప్పుడు అందిస్తూ ఉంటారు. మరి అలాంటి గురుగారు ఈరోజు మనకి మరో అద్భుతమైనటువంటి, ఇంతవరకు ప్రపంచంలో ఎన్నో సంపద దేశాలు ఉన్నాయి, అక్కడ ఉన్నవాళ్ళు ఎలాంటి సాధనలు ఆచరిస్తున్నారు, ఎందుకు ఆ దేశాల్లో అంత సంపద ఉన్నది అనే విషయాల మీద వారు పరిశోధించి అలాంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకి అందించడానికి వచ్చారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సత్సంగం ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం అందరికీ. గురుగారు, ఇప్పుడు సౌందర్య లహరిలో యోగ రహస్యాలు అంటే మీ నుంచి ఎప్పుడు అంటే ఇది ఎలా ఉంటుందంటే 6 నెలలకు ఒకటి అన్నట్టుగా విడుదల చేస్తూనే ఉంటారు. ఒకరికి ఏది ఎంతవరకు ఎవరికి అందుతుందో వాళ్ళు తీసుకుని ఉంటారు, ఆ పై స్టెప్ ఏముందో అది రిలీజ్ చేస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు సౌందర్య లహరిలో యోగ రహస్యాలని ఇచ్చారు. అంటే ఈ సౌందర్య లహరిని ఎవరైతే పారాయణ చేస్తుంటారో, ఇవన్నీ చేస్తుంటారో వాళ్ళకి చక్కగా సంపదలో కానీ ఆరోగ్యంలో కానీ ఎలాంటి లోటు లేకుండా బాగా జరుగుతుంది అంటుంటారు. మీరు దీనిలో యోగ రహస్యాలు రెండు కూడా మిళితం చేసి మీరు అందించారు. దాన్ని వెనకల కృషి ఏంటి, మాకేం అందిస్తున్నారు? ఈ సౌందర్య లహరిలో ఆది శంకరాచార్యులు రాసిన సౌందర్య లహరి మనకి ఇప్పటికీ సైంటిఫికల్గా ఏ విజ్ఞానం
మనకు అవసరమో, మన దేహానికి, దేహ సమస్యలకి సమాధానం ఏం కావాలో అవన్నీ ఉన్నాయి. అలాగే మన మానసిక, ఆధ్యాత్మికంగా ఎలా ఈ జన్మలోనే మనం చేరుకోవాల్సిన గమ్యాన్ని అతి త్వరగా ఎలా చేరుకోవచ్చో, అలాగే మన మానసికమైనటువంటి ఒత్తిళ్ళు, ఇప్పుడు సంసారంలో ఉండేటువంటి సాధక బాధకాలు, వీటన్నిటికి కూడా చాలా సూక్ష్మమైనటువంటి పద్ధతిలో మన భగవద్గీత రహస్యాన్ని, మనందరికీ ధర్మం ఒకటే, భగవద్గీతే. అందుకని అందులో చెప్పిన 3 భాగాలే మనకందరికీ వర్తిస్తాయి, ప్రతి మానవుడికి. ఆ విధంగా ఈ సౌందర్య లహరిలో అమ్మవారి యొక్క అనుగ్రహంతో, ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో జరుగుతున్నటువంటి నవరాత్రుల సందర్భంగా కూడా, అంటే ప్రతిదీ సాధన, ఉపాసనా బలంతో మనకు అందుతాయి. వాళ్ళు మనకు ఎప్పటికప్పుడు అందిస్తారు. ఎప్పుడు కూడా కొత్తదే జ్ఞానం, విజ్ఞానం. మనం ఎంత తెలుసుకున్నా కూడా ఇంకా కొత్త విజ్ఞానం, లేటెస్ట్ టెక్నాలజీ ఎలా ఉందో, ఇన్ని దేశాలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయో, వాళ్ళు ఏ టెక్నాలజీని ఎలా లేటెస్ట్గా ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు దాని ఫలితాలను పొందుతున్నారో, ఆ రకంగా మనకు కూడా ఆధ్యాత్మికంగా జగద్గురువు భగవంతుడు మనకు ఒక ఏర్పాటు చేశాడు ఆల్రెడీ. దాన్ని నేను అంచెలంచెలుగా దాన్ని గ్రహించి ఆ విజ్ఞానాన్ని చాలా సులభమైన పద్ధతిలో ప్రతి మానవుడికి అందేలాగా ఈ విజ్ఞానాన్ని నేను సౌందర్యలహరి పుస్తకం ద్వారా అందజేస్తున్నాను. సౌందర్యలహరిలో యోగరహస్యం. దీనిలో ఏమేమి ఉంటాయి గురుగారు? ఎలా అంటే అవి 100 శ్లోకాలు ఉన్నాయి. మనకు అన్ని శ్లోకాలు కూడా అక్కర్లే ఒక మానవుడికి. అందులో ముఖ్యమైనటువంటి 14 శ్లోకాలని తీసుకొని అక్కడ కూడా ఆరంభంలో 1, 2, 3 శ్లోకాలతోటి మనం ఆరంభం చేస్తే దాని యొక్క అంతరార్థాన్ని గ్రహించి దానిలో ఉన్న మన సైంటిఫికల్ నాలెడ్జ్ని మనం గ్రహిస్తే మనకేం సమస్య ఎక్కడ ఉంది అసలు. ఇప్పుడు గ్లాండ్స్ ద్వారా చెప్తారు డాక్టర్ దగ్గరికి వెళ్తే. ఇప్పుడు సపోజ్ ఒక సైనస్ ప్రాబ్లం ఉంది, చాలామందికి అది ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఇక అది స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది ఆ వ్యక్తికి ఈ ప్రాబ్లం ఉంది అనేది. అలాంటి దానికి ఆయన సూచన చేశారు పలానా శ్లోకంలో ఈ సైనస్ ప్రాబ్లం గురించి. అలాగే మన క్రియాయోగం చాలా సులభ పద్ధతిలో, త్రాటక విద్య అంటే కాన్సన్ట్రేషన్, మనం అందరూ చెప్తారు ఆజ్ఞాచక్రంలో కాన్సన్ట్రేట్ చేయండి, ధ్యానం చేసుకోండి అని చెప్తారు. కానీ అది ఎలా చేసుకుంటే మనకి ఆ ధ్యానం కేంద్రితం అవుతుంది. సైనస్కి అంటే ఏం చేయాలో చెప్పండి. అంటే వాళ్ళు దీంట్లో ఏంటంటే ఆది శంకరాచార్యులు మంత్ర, యంత్ర, తంత్రంగా దీన్ని అందించారు. ప్రతి శ్లోకానికి ఆ శ్లోకాన్ని మనం దీక్షలో ఉన్నప్పుడు మనకి ఏం సాధన కావాలని కోరుతున్నామో ఇన్ని రోజుల పాటు దీన్ని ఒక 1000 సార్లు ఈ శ్లోకాన్ని పఠించండి. ప్రాథమికంగా అది అలా ఆ శ్లోకాన్ని మనం పఠిస్తే మనకు ఆటోమేటిక్గానే మనకు కావాల్సిన రెమెడీ జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్లో దాన్ని ఒక యంత్రంగా ఇచ్చారు. ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క యంత్రం ఉంటుంది. అదే ఇప్పటివరకు నేను 3 యంత్రాలని లోకానికి అందించాను. మొదటి శ్లోక యంత్రం, 3వ శ్లోక యంత్రం, 33వ శ్లోక యంత్రం. అలా ఒక శ్లోకానికి యంత్రం ఉంటుంది. అది మనం పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, లేదా మనం ధ్యానం చేసుకోవచ్చు. యావత్ ప్రపంచం అంతా కూడా ఈ రోజున వాళ్ళ స్ట్రక్చర్స్ ఏవైతే బిల్డింగ్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, దేవాలయాలు కానీ, వాళ్ళ మత సంబంధమైన ఏ స్ట్రక్చర్ అయినా అది ఒక ఆకృతిలో ఉంటుంది, డిజైన్లో ఉంటుంది. వాటినే మనం ఇక్కడ ప్రామాణికంగా ఈ యంత్రాలు అన్నాం, స్ట్రక్చర్ అన్నమాట. అది ఒక్కో శ్లోకానికి ఒక్కొక్క రకమైన డిజైన్ ఇచ్చారు. ఆ కోణాలతోటి దాన్ని మనం ఒక గోడకి ఎదురుగుండా పెట్టుకొని మనం దాన్ని ధ్యానం చేసుకోవచ్చు, లేదా పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. మొదటి శ్లోకం ఏంటి, దాని ద్వారా మనం ఏం పొందబోతున్నాము, ఆ యంత్రం ఏ విధంగా ఉంటుంది? ఈ మొట్టమొదటి శ్లోకం శివశక్త్యాయుక్తోయతి భవతి శక్త ప్రభవితం నచేదేవం దేవో నకలు స్పందితుమపి అని ఈ శ్లోకం ఈ విధంగా కంటిన్యూ అవుతుంది. అందుకని ఈ శ్లోకంలో క్లీం బీజం ఉంటుంది. అందుకని ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క బీజం ఇచ్చారు. ఈ మొదటి శ్లోకానికి క్లీం బీజం ఇచ్చారు, దానికి ఒక యంత్రం ఇచ్చారు. ఇది ఏం చెప్తోంది అంటే ఈ మొట్టమొదటి శ్లోకమే శివశక్త్యాయుక్తో యతి భవతి శక్త ప్రభవితం. అంటే మన లోపల సామాన్యంగా మనం గ్రహించాలంటే మనస్సు, ప్రాణం
ఈ రెండు దేనికదిగా వెళ్ళిపోతున్నాయి. దీని సంయమనం లేదు మనస్సుకి ప్రాణానికి. అది పుట్టడం ఒక చోట నుంచే పుడుతోంది. సామాన్యంగా ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అందుకని ఆ శివశక్తుల కలయికయే ఈ సృష్టి రహస్యం అని చెప్పారు. అందుకని అది అక్కడి దాకా మనం శివపార్వతుల దాకా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినా చెప్పినా సామాన్యంగా మనలో కనపడుతున్నటువంటిది మనస్సు కనిపిస్తోంది, ప్రాణం కనిపిస్తోంది. దేనికి అదే ఇంపార్టెంట్. మనస్సు లేకపోయినా సైకలాజికల్ పర్సన్ అంటాడు. బ్రెయిన్ ఫంక్షన్ సరిగ్గా లేకపోయినా సైకలాజికల్. ప్రాణం ఉంది కానీ ఏం లాభం, ఏం చేయలేడు. కానీ అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నాయి, మనసు బాగానే ఉంది, ప్రాణం సక్రమంగా లేదు. అది మొదట అనారోగ్యంగా చూపిస్తోంది, ఆ తర్వాత అసలు ఇంకా మరణానికి దారితీస్తోంది. మరి ప్రాణ రహస్యం ప్రాణంగానే ఉంది. మరి ఈ రెండింటి కలయిక ఎలా? అందుకని దాన్ని మనం ఒక హృదయ చక్రంలో క్లీమ్ అనేటువంటి బీజం ద్వారా మనం కానీ ధ్యానం చేస్తూ పోతే ఈ ప్రాణము మనస్సు ప్రతిరోజు కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత లయమైపోతాయి. మనస్సు ప్రాణంలో లయమైపోతుంది, ప్రాణం ఆత్మలో లయమవుతుంది తప్పనిసరిగా. ఆ కలయిక జరగకపోతే మళ్ళీ తిరిగి మన జననం లేదు. ఈ శివశక్త్యాయుక్తో ఇది భవతి అంటే జనన మరణ రహస్యం అందులో ఉంది. మనం ఏ భగవంతుని అందరూ ఒకటే అనుకుంటున్నారో రెండుగా భావిస్తున్నాం, పురుషుడిగా స్త్రీగా భావిస్తున్నాం. అందుకని ఆ సృష్టి అంతా అమ్మవారి యొక్క సృష్టి. అలా ఇప్పుడు మనకు కనిపించేది కూడా సూర్యుడు చంద్రుడు. బాహ్య ప్రపంచకంగా చూస్తే పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు. ఈ శివశక్త్యాయుక్తోయతి, ఈ సూర్యచంద్రుల యొక్క కలయిక ఈ శ్వాసని ఉచ్ఛ్వాస నిశ్వాసాలని కలపాలి. అందుకని ఈ ఆడవాళ్ళకందరికీ ఎడమ నాసారంధ్రం బాగా యాక్టివ్గా ఉంటుంది, పురుషులందరికీ కుడి నాసారంధ్రం యాక్టివ్గా ఉంటుంది. అందుకని వీళ్ళకి ఎక్కువగా కోపం రావడం, ఉద్రేకపడడం, ఈ స్వభావాలన్నీ కూడా మనకి ఈ స్వర విజ్ఞానం స్వరం ద్వారానే వస్తున్నాయి, శ్వాస ద్వారానే వస్తున్నాయి. అందుకని దాన్ని చాలామంది శ్వాసని గమనించు అన్నారు. ఆ గమనించు అంటే మనకి ఏ శ్వాస ఎక్కువగా వెళుతుందో మన మానసిక స్థితికి కానీ మన శారీరక స్థితి కానీ ఇబ్బంది కలిగినప్పుడు వెంటనే ఆ స్వరాన్ని మార్చాలి. ఆ స్వర యోగ విజ్ఞానం కూడా ఈ పుస్తకంలో ఇవ్వబడింది. అంటే మనం కేవలం ధ్యానం చేసుకోండి, యోగం చేసుకోండి అని చెప్పినంత మాత్రాన ఎవరు సంపూర్ణ ఫలితాన్ని పొందలేకపోతున్నారు. అంటే వాటికి బేసిక్గా ఏమేమి కావాలో, ఏ అవసరాలు ఉన్నాయో ఈ 25 సంవత్సరాల్లో నేను పరిశోధన చేసి మనమే మన దేహాన్ని కాపాడుకోగలిగి మన సంసారానికి మన వరకు కావలసినంత సంపదల్ని, ధనం ఐశ్వర్యం అంటే సంపదలు అన్ని రకాలు, కేవలం ఒక ధనమే కాదు, మనం ఉండడానికి కానీ అన్ని రకాలైనటువంటి వనరుల్ని మనం సమకూర్చుకోగలగడానికి ఆయన ఈ సౌందర్య లహరిలో అద్భుతంగా మహాలక్ష్మి ఆరాధన కోసమని మహాలక్ష్మి సంబంధమైనటువంటి లక్ష్మిని ఎలా ఆరాధించాలి, మన దేహంలో ఆ కనక మహాలక్ష్మి అంటాం, మనం ఏమంటాం పైన దేవతలు కల్పతరువు, కామధేనువు, లక్ష్మీదేవి అని ఏదైతే మనం పురాణ ఇతిహాసంలో చెప్తున్నామో అవన్నీ మన దేహంలోనే ఉన్నాయి. అండాండేస పిండాండే అని బయట ఏం చెప్పారో ఈ బ్రహ్మాండం ఏ స్ట్రక్చర్లో ఉందో అదన్నీ మన దేహంలోనే ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఏ లక్ష్మి ఉందో అది మన దేహంలోనే ఉంది ఆ స్థానం. అందుకని అది వేగస్ నరువు ద్వారా లేకపోతే ఇక్కడ డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ ద్వారా మనం ఆ పాయింట్ మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే మనకు కావాల్సిన సంపద మనకు వస్తుంది. ఈ క్లీన్ బీజ సాధన ఏదైతే చేస్తున్నారో దానికి మీరు యంత్రం కూడా ఇస్తున్నారు కదా? ఆ యంత్రం కూడా ఉంది. మొదటి శ్లోకానికి యంత్రం, మంత్రము. అంటే దీని ద్వారా ఎలాంటి ఫలితాలు పొందుతారు గురుగారు ఈ సాధన ద్వారా? ఈ సాధన ఒక్కొక్క శ్లోకానికి కొద్దిగా ఇండిఫరెంట్గా, ఒక దానికి 15 రోజులు, ఓ దానికి 21 రోజులు, అలా ఎట్ ది మ్యాక్సిమం 30 రోజుల లోపే ఆయన ఆ సాధనాలకు ఒక్కోదానికి ఒక్కొక్క ఆదిశంకరాచార్యులే సూచించారు. ఎందుకంటే మూలంలో దాన్ని ఎవరు మార్చరు, ఆయన రాసిన దాన్ని యథాతథంగానే అందరూ స్వీకరిస్తారు, ఏ గురువైనా ఏ పీఠమైనా ఏదైనా కానీ. అందుకని ఆ బీజంలో కూడా మార్చరు. ఆయన ఏం బీజం ఇచ్చారో ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క బీజం, మొదటి శ్లోకానికి క్లీం బీజం ఇచ్చారు, 3వ శ్లోకానికి శ్రీం బీజం ఇచ్చారు, మళ్ళీ 33వ శ్లోకానికి కూడా శ్రీం బీజం ఇచ్చారు.
ఈ రకంగా ఆ బీజాక్షరాలు ఏంటంటే మనకి ఈ మొట్టమొదట హృదయంలో ఉండేటువంటి రుగ్మతల్ని, మన ఈ బ్లడ్ ప్రెషర్ని, వీటన్నిటికీ కేంద్ర బిందువు హార్ట్ సెంటర్. తర్వాత విల్ పవర్, మనిషికి ఏదున్నా లేకపోయినా విల్ పవర్ బాగుంది. అందుకని అధైర్యపడకూడదు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్నో సమస్యలు, ఎన్నో రకాలైనటువంటివి. ఒకవేళ పరీక్ష పాస్ కాలేదు, ఈ సంవత్సరం కాకపోతే మళ్ళీ బాగా చదువు, నెక్స్ట్ ఇయర్ కృషి చెయ్యి. అలా ఉద్యోగం రాలేదు, అనేక సమస్యలకి వెంటనే ఒక యాక్షన్ తీసుకోకూడదు. అందుకని అటువంటి వాటికి ఏంటి కారణం అని అంటే విల్ పవర్ తక్కువగా ఉంది. అందుకని మనకి హృదయంలో ఆ విల్ పవర్ వస్తుంది. ఈ మనం శారీరకంగా సైంటిఫికల్గా చూస్తే ఈ బ్లడ్ ప్రెషర్ కానీ, నర్వస్ సిస్టమ్ యొక్క ఆ రుగ్మతలు కానీ, అటువంటి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఈ ఇక్కడ ఏదైతే శ్రీం బీజ సాధన ఉంటుందో శిరోభాగంలో, దాని ద్వారా మనకి ఈ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రెక్టిఫై అవుతాయి కంప్లీట్గా. అందుకని ఒక్కొక్క శ్లోకం మనకి ఏది అవసరమో, మనకి ఇబ్బంది ఏది ఉందో ఆ ప్రకారంగా గురువుని అడిగి ఆ ప్రకారంగా మనం ఒక్కొక్క సాధన చేస్తే మన దేహం 3 భాగాలుగా ఉంటుంది: స్థూలము, సూక్ష్మము, కారణము. అందుకని ప్రతి సమస్య 3 రకాలుగా ఉంటుంది. అందుకని మొట్టమొదటి భాగంలో కొంత మనకి కనిపించే లెవెల్లో దాని పరిష్కారం దొరుకుతుంది. కానీ దీని మూలం సూక్ష్మంలో ఉంటుంది. ఆ సూక్ష్మాన్ని కూడా మనం అంటే మనస్సుని కూడా సాధన చేసి మనోయోగ సాధన అంటారు దాన్ని. స్థూలంగా మనం ఎలా సాధన చేస్తున్నాం, ఎవరు తెలిసినంత వరకు, ఎవరు తోచినంత వరకు వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ సంపూర్ణ ఫలితాన్ని పొందలేకపోతున్నారు. కానీ వీటన్నిటికీ మూలం సూక్ష్మంలో ఉంది. మళ్ళీ ఆ సూక్ష్మానికి కూడా ఒక కారణం ఉంది, అది 3rd స్టేజ్. అందుకని ఒక 3 శ్లోకాల్లో మనం ఈ సౌందర్యలహరిని ఉపయోగించుకొని మన జన్మ ధన్యం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు శ్రీం బీజ సాధన అనేది దానికి అధిష్టాన దేవతగా ఎవరిని పెట్టుకోవాలి, ఆ యంత్రము అనేది ప్రతిష్ట ఎక్కడ చేయాలి, దానికి ఏ విధంగా మనం మీ మంత్రదీక్ష ఎప్పుడు తీసుకోవాలి, ఎలా దాంట్లో ఎన్నిసార్లు జపం చేయాలి, అలా ఇది యంత్రం. 3వ శ్లోకానికి అవిద్యానామంతస్తిమిరమిహిరోద్వీప నగరి జడానాం చైతన్య స్తబక మకరంద స్తుతిజరి దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలదౌ నిమగ్నానాం ధ్వంస్తా మురరిపు వరాహస్య భవతి. ప్రస్తుతం వారాహి నవరాత్రులు, ఈరోజు దశమి. మనం ఈ నెలంతా కూడా ఈ మహంకాళి జాతర ఎలా అయితే జరుపుకుంటున్నారో ప్రతి ఒక్కొక్క ఆదివారం, అలా ఈ ఆషాఢ మాసంలో ఈ వారాహి నవరాత్రుల్ని మన కష్టం ఉంది కాబట్టి అమ్మాని ప్రార్థించి ఏ రోజైనా శుభముహూర్తంలో ఆరంభం చేసుకోవచ్చు. 9 రోజులు దీక్షగా ఆచరించాలి. రాత్రిపూట ప్రధానంగా, అంటే సాయంత్రం పూట మనం అమ్మవారిని దీపధూప నైవేద్యాలతో చిన్నది మనకి తోచినంత స్వరూపాన్ని మనం ఆశ్రయించి చేసుకోవచ్చు. ఈ వారాహి అన్న, మహాలక్ష్మి అన్న లక్ష్మినే. ఎందుకంటే వరాహస్వామి యొక్క పత్ని వారాహి. వారాహి అంటే నారాయణుడు, నారాయణ పత్ని లక్ష్మి అవుతుంది. అందుకని ఈ వారాహి అమ్మవారు లక్ష్మీ స్వరూపం. అందుకని మనం ఒక లక్ష్మీ స్వరూపం ఎదురుగుండా కూడా ఈ యంత్రాన్ని పెట్టుకోవచ్చు. లేదు మనకి దొరికితే వారాహి అమ్మవారి యొక్క స్వరూపం దగ్గర కూడా పెట్టుకోవచ్చు. దాని నివేదన పానకం, అమ్మవారికి పానకం చేస్తారు ఎప్పుడైనా. అందుకని మామూలు సామాన్యంగా మనం శుక్రవారం లక్ష్మీదేవతకి ఎలా అయితే పాయసం తీపి పదార్థంతో చేస్తారు, అలాగే ఈ అమ్మవారి లక్ష్మీ స్వరూపంగానే భావించి మీరు దాన్ని అలానే చేసుకోవచ్చు. దాని గురించి ఎప్పుడు కూడా భయపడక్కర్లేదు. అమ్మవారి దగ్గర, భగవంతుడి దగ్గర భయపడక్కర్లేదు. మన మనుషుల దగ్గర భయపడవచ్చు, కానీ తల్లి లాంటిది. అదే మనం ఏమైనా పొరపాటు చేసినా చెంపలేసుకొని క్షమించమంటే ఆమె క్షమించేస్తుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి దానికి ఒక పద్ధతిగా గురుముఖత, మంత్రము, యంత్రము, తంత్రము. ఇప్పుడు మనకి శంకర పీఠాలు ఉన్నాయి, ఆ శంకరాచార్యులు అనేక గుళ్ళు ఉన్నాయి. లక్ష్మి సంబంధమైన అష్టలక్ష్మి దేవాలయం ఉంది. ఆల్వాల్లో, ఓల్డ్ ఆల్వాల్లో ఈ శక్తిపీఠం ఉంది, వారాహి శక్తిపీఠం ఉంది మన హైదరాబాద్కి. అందుకని ఇలా మనకి ఏ దేవాలయంలో అయినా యంత్రాన్ని ఒక దేవాలయంలో పూజ చేయించి మనం కనుక మన ఇంట్లో పెట్టుకుంటే ఇంకా మంచిది.
లేదా గురు ద్వారా గురు పూజ చేసి ఆ గురు దగ్గర నుంచి తీసుకొరించుకున్నా కూడా మనకి బాగానే కలిసి వస్తుంది. ఈ విధంగా దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. అంటే దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా చేసుకోవాలి అనేదంతా కూడా మీరు రాసినటువంటి గ్రంథంలో ఉన్నాయండి గురుగారు. ఇందులో శ్లోకము, దానికి ఏ పద్ధతిలో చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఈ బీజాన్ని ఎక్కడ దేహంలో స్మరించాలి అన్నీ ఉన్నాయి. మహాలక్ష్మి ఉంది, ఈ లక్ష్మి మంత్రంగా కూడా చేస్తుంటాం. కానీ దీనికి లక్ష్మీ బీజం ప్రధానం. శ్రీ బీజం, లక్ష్మీ బీజం అది హృదయంలో, శిరోభాగంలో, ఒక్కొక్క శ్లోకంలో ఆదిశంకరాచార్య ఒక్కొక్క చోట దాన్ని భావించాలి అన్నారు. ఎందుకు అంటే మనకి అక్కడ ఎక్కడ అవసరమో దాన్ని అక్కడ భావించాలి. ఆ రకంగా ఎక్కడ భావించాలి, ఎక్కడ ధ్యానించాలి, జపం ఎక్కడ చేయాలి అనేది వివరంగా ఈ పుస్తకంలో సౌందర్యలహరిలో రాయబడింది. ఈ చేసే క్రమంలో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినా, లేదంటే వాళ్ళకి ఇంకోటి ఏదన్నా, అంటే మీరు చెప్పేది బీజాక్షరాలు అంటున్నారు కదా, మరి ఈ బీజాక్షర సాధనలో కొన్ని సమస్యలు వస్తాయని అంటారు అందరూ కూడా. అంటే సమస్య ఏం రాదండి, మనిషికి ఎప్పుడు కూడా భయ సందేహమే భయాన్ని కొలుపుతుంది. అందుకని మొట్టమొదటే సరిగ్గా అడిగి తెలుసుకొని మనం ఆచరిస్తే ఇంకా మధ్యలో ఇంకా సందేహం అంటూ ఏం రాదు. ఎప్పుడైనా గురుముఖత ఉపదేశం, ఒక మంత్రాన్ని ఉపదేశంగా స్వీకరించాలి. ఆ ఉపదేశం అయిన తర్వాత బీజాక్షరాన్ని చేయడానికి అవకాశం వస్తుంది. ఒకేసారి బీజాక్షరంగా అంటే మనం కనుక ఏ క్రియాయోగం కానీ లేకపోతే మామూలు క్రియాయోగం లేని వాళ్ళు కూడా ఓంకార సాధన చాలామంది చేస్తున్నారు. అందులో కూడా అకార, ఉకార, మకార సాధన చేస్తున్నాం మనం. మన దేహంలో ఈ కింది భాగానికి అకారం, మధ్య భాగానికి ఉకారం, పై భాగానికి మకారం, ఈ గొంతు దగ్గర నుంచి ఈ పై భాగానికి మకారం చేస్తున్నాం. దానివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. యోగ ధ్యాన పద్ధతిలో కూడా చాలామంది చేస్తున్నారు. అలా ఏకబీజాక్షరం మనకు అలవాటు అయ్యి ఉంటే ఈ శ్రీ బీజం సులభంగా చేసుకోవచ్చు. లేదంటే ఒక మంత్రాన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది, అందుకనే ఇప్పుడు ఈ మంత్రం, వారాహి మంత్రం అందరికీ ఇవ్వడంలో కారణం అదే. దీంట్లోనే సప్తమాతృకలు ఉన్నారు. ఈ వారాహి అంటే సప్తమాతృకలలోని ఒక మాతృక. కానీ ఈ మంత్రంలో సప్తమాతృకలు ఉన్నారు. అంటే ఇంద్రాణి మాత, సుభగా, సుపత్ని, వజ్ర వైరోచని, వారాహి, నౌరోహి, స్వాహ. ఇంద్రాణి దేవత అంటేనే గాయత్రి. అంటే విశ్వామిత్రుడి ద్వారా మనకి గాయత్రి లోకానికి అంతకు ముందు మరి ఎలా ఆచరించారు? ఇంద్రాణిగా ఆచరించారు ప్రామాణికంగా. ఆ ఇంద్రాణి గాయత్రి అంటారు దాన్ని. అందుకని ఇందులో ఆ గాయత్రి స్వరూపం ఉంది, లక్ష్మీ స్వరూపం ఉంది. అన్ని రకాల సప్తమాతృకల యొక్క శక్తి ఈ మంత్రంలో ఉంది. కాబట్టి అందుకని ఒక గురుముఖత ఈ మంత్రాన్ని స్వీకరించి కొంతకాలం ఈ మంత్రాన్ని చేసిన తర్వాత, లేకపోతే ఈ 9 రోజుల్లో ఎవరైతే 9 రోజులు చేసుకోవచ్చు, 16 రోజులు చేయొచ్చు, మన అవసరాన్ని బట్టి 21 రోజులు చేసుకోవచ్చు. అంటే తక్కువ సమయం రాత్రిలో మనం కేటాయిస్తున్నామండి, 9 రోజుల్లో పూర్తిగా మనం అనుకున్నంత చేయలేకపోతున్నామంటే ఇంకో 6 రోజులు పెంచుకోవచ్చు, 16 రోజులు చేస్తారు. లేదండి ఇంకా 21 రోజులు చేస్తారు. మన అవసరాలు బట్టి మన అవసరం ఎంత ఉందో. ఈ రోజుల్లో అన్ని ధనంతో ముడిపోయినాయి. ఏ సమస్య అయినా ధనంతో ముడిపడింది. మనకి ఎంత ధనం కావాలో అంత జపం చేయాలి, ఏ భయం లేకుండా, ఏ సందేహం లేకుండా. 2 లక్షలు కావాలని కోరుతున్నాం, కానీ మొదట 1 లక్షతోటన్నా లక్ష్యాన్ని చేరుకోవాలి. లక్ష్యం అంటే యాక్చువల్గా కౌంటే కాదు, అక్కడ మన లక్ష్యం చేరేంత వరకు ఆ జపాన్ని చెయ్యాలి. అంటే మీరు ఈ గ్రంథం ద్వారా, సౌందర్యలహరిలో యోగ రహస్యాల ద్వారా ముఖ్యంగా క్లీం బీజము, శ్రీ బీజము, మళ్ళా 13వ శ్లోకం అంటది మీరు చెప్తే 33వ శ్లోకంలో మళ్ళీ శ్రీ బీజం అంటే 2 చోట్ల కూడా వేరువేరుగా ఉంటుంది. 3 చోట్ల వేరువేరుగా, 3 చోట్ల కూడా వాటికి ఇచ్చినటువంటి యంత్రాల్లో వేరువేరుగా ఉంటుంది. అంటే దీంట్లో మీరు చెప్పినటువంటి ఇవన్నీ కూడా దీనికి ఏంటి గురుగారు ప్రామాణికంగా ఇంతకుముందు ఎవరైనా ఆచరించారా? ఊరికినే మామూలు మీరు ఎక్కడైనా చదివి అట్లా ఇంకోటి? సౌందర్య లహరి అవును, ఆయన ఆదిశంకరాచార్యులు ఇచ్చినప్పటి నుంచి అన్ని పీఠాలు, ఉపపీఠాలు, తద్వారా ఎవరు ఉపదేశం పొందారో వాళ్ళు. అంటే దీని ద్వారా ఈ సాధన చేసి, ఈ బీజాక్ష సాధన చేసి, ఈ యంత్రాలను పెట్టుకుని ఈ మధ్య కాలంలో
ఏదైనా వారి ఆర్థిక ఇబ్బందులు తొలగి బయటపడి కొంచెం ధనవంతులైన వాళ్ళు ఉన్నారా గురుగారు? ఉన్నారు, చాలామంది ఉన్నారు. అలా కాదంటే విడివిడిగా కొంతమంది యంత్ర సాధన చేసిన వాళ్ళు, కొంతమంది మంత్ర సాధన చేసిన వాళ్ళు అలా విడివిడిగా ఉంటారు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మవారు దర్శనమిచ్చి ఇప్పుడు ఈ పరిస్థితులలో ఇప్పుడు ఎందుకంటే ఈ సంవత్సరం కానీ రాబోయే రోజుల్లో కానీ అనేక ఉపద్రవాలు మనం చూస్తున్నాం. అందుకోసమని ఒక్కసారిగా అటువంటిది ఇది ఒకప్పుడు అందరూ చేసేవాళ్ళు కారు. మరి వారాహి అమ్మవారిని శక్తిపీఠం కాబట్టి అందరూ ఆరాధించేవాళ్ళు కారు. కానీ ఇప్పుడు మన భౌగోళిక పరిస్థితుల్ని బట్టి అమ్మవారే స్వయంగా నన్ను ఈ రూపంగా ఆచరించు అని ఆమె దర్శనమిచ్చి చెప్పింది. అందుకని ఎటువంటి భయ సందేహం లేకుండా లక్ష్మీ స్వరూపంగానే మనం భావిస్తే ఇంక మన భావన యద్భావం తద్భవతి. అది మనం శక్తిగానే అనుకునే అవసరం లేదు, అది లక్ష్మీ స్వరూపం అనుకోవాలి. కాదు గురుగారు, మీరు సౌందర్యలహరి గురించి చెప్తున్నారు, మళ్ళీ వారాహికి వెళ్ళిపోతున్నారు ఎందుకు? సౌందర్యలహరిలోనే ఉంది, 3వ శ్లోకంలో ఉంది అది వారాహి. మరి మంత్రం చదివాం కదా ఇప్పుడు. అవిద్యానామంతస్థిమిర వీరోద్వీపనగరి జడానాం చైతన్య స్తబకమకరంద స్తుతిజరి దరిద్రాణం చింతామణి గుణికా జన్మ జలదౌ నిమగ్నానాం ధ్వంశ్చామురరిపు వరాహస్య భవతి. ధ్వంశ్చామురరిపు వరాహస్య భవతిలో ఎప్పుడు కూడా ఇది రహస్యంగానే ఉంటుంది విద్య అంతా కూడా. అందుకని ఇది గురు పరంపర ద్వారా అందుతుంది, ప్రామాణికంగా అందుతుంది. అందుకని ఇందులోనే ఈ వారాహి అమ్మవారి యొక్క మంత్రం నిక్షిప్తం చేయబడి ఉంది. అందుకని దాన్ని మొదట ఏమన్నాం, శ్రీబీజం చేసుకోగలిగిన వాడు డైరెక్ట్ చేసుకోవచ్చు. అది ఎవరు చేసుకోగలుగుతారు? ఓంకార సాధన కానీ ఏకబీజాక్షర సాధన కానీ గురుముఖత అలవాటు ఉన్నటువంటి వాడు ఇంకా వాడికి ఈ మంత్రం అక్కర్లేదు. ఆ శ్లోకం చదువుకోవచ్చు, అందులో ఏముంది, శ్లోకం ఎన్నిసార్లు చదవాలి, ఈ బీజాక్షరాన్ని చేసుకోవాలి, ఈ యంత్రాన్ని అది ఏ రూపంగానైనా యంత్రం రాగి యంత్రంగా తీసుకోవచ్చు. ఇలా మనకి ఈరోజు అన్ని టెక్నాలజీ పెరిగిపోయింది, మనం ఏ రూపంగానైనా తీసుకోవచ్చు. మనం మామూలు స్వరూపంగా ఆరాధించే దేవతలుగా కాకుండా కొంత శక్తివంతమైనటువంటి దేవతలుగా ఎప్పుడో ఒకసారి ఎవరో కొంతమంది ఆచరించే రోజులు కాకుండా ఇప్పుడు అందరూ సామాన్యులందరూ కూడా ఆచరించవచ్చు. ఆ దేవాలయానికి వాళ్ళకి దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. వారాహి మంత్రోపదేశం ఎవరు చేస్తారు గురుగారు? ఎక్కడ చేస్తారు అంటే ఆ మంత్రం ఏంటి? నా వరకైతే నేను అందరికీ అన్ని చోట్ల ఎవరు ఎక్కడెక్కడ మనని ఆహ్వానించినా, ఈ పుస్తక రూపేణ ఆహ్వానించిన వాళ్ళందరికీ ఈ మంత్రోపదేశం చేయడం జరుగుతుంది. బయట ఎక్కడ తీసుకోవచ్చు అంటారా? పర్లేదా? వేరే గురువులు ఎవరన్నా ఈ మంత్రాన్ని ఇస్తా అంటే తీసుకోవచ్చు. ఆ మంత్రం మీద వాళ్ళు ఏమన్నా చేసి ఉండాలేమో. ఉపాసన, అమ్మవారు ఉపాసన అంతే. అది వాళ్ళు ఇదే మంత్రం చేశారా లేదా అని కాదు. అమ్మవారి ఉపాసకులకి అందరికీ ఆ అమ్మవారి మంత్రాలని ఇచ్చే అర్హత ఉంటుంది. కానీ సరైన ఉపాసకులు అనేవాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళకి తెలిసినంతలో, వాళ్ళ విశ్వాసం గురువు మీద ఉన్నంతలో వాళ్ళు తీసుకొని దీన్ని ఆచరించుకోవచ్చు. లేదా నా ద్వారా ఇప్పటికే అనేక సందర్భాల్లో ఈ మంత్రాన్ని ఇతర భాషలో కూడా, ఇంగ్లీష్లో కూడా తర్జుమా చేసి దేశ విదేశాల్లో వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే దేశ విదేశాలు అంటే ఈ మధ్య మీరు అబుదాబి వెళ్ళారు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా ఈ దీక్షలు ఇవ్వడం అలాంటివి ఏమైనా జరిగినాయి అంటే? అదే ఈ పుస్తక విడుదల కోసం వెళ్ళాం. ఏదండి ఈ 2 పుస్తకాలు, యోగ విజ్ఞానం, సౌందర్యలహరి, ద ఇన్నర్ యూనివర్స్, ఈ 2 పుస్తకాలకి ఆన్లైన్లో విదేశాల వాళ్ళే సహాయం చేశారు. అందుకోసం వాళ్ళే అక్కడ ఈ బుక్ ఇనాగ్రేషన్ కూడా ఆహ్వానించారు. అందుకని ఈ పుస్తక ఇనాగ్రేషన్ కోసమని అబుదాబిలో ఈ 2 పుస్తకాలని ఆవిష్కరించి వాళ్ళకి వాళ్ళు ఏం అడిగితే అది, వాళ్ళు అందులో మెయిన్ టాపిక్స్ అన్ని స్వరయోగం ఉంది, తర్వాత మంత్రధ్యానం ఉంది. అందుకని ఆ మంత్రధ్యానాన్ని ఈ వారాహి మంత్రధ్యానంగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే మనం క్రియాయోగం అంటే ఓంకార సాధన, క్రియాయోగ పద్ధతిలో షణ్ముఖి ముద్రలో ఓంకార సాధన దీక్ష అందరికీ సామూహికంగా ఇవ్వడం జరిగింది. అక్కడ ఏమన్నా అనుభూతులు ఉన్నాయి గురుగారు? అంటే అక్కడ గురు శిష్య పరంపరలో మీరు వెళ్ళిన తర్వాత దాదాపు 40 మంది పైన వచ్చారు. అందులో 10 మంది ముస్లిమ్సే వచ్చారు. ముస్లిమ్స్ మన దేవాలయానికి రావడం కానీ, మన పూజలు చేయడం కానీ అవంటి జరగవు. మరి అటువంటిది నా దగ్గరికి
మరి నేను ఇచ్చిన విజ్ఞానాన్ని, నేను చెప్పిన దాన్ని అంతకుముందు కూడా ఓసారి వెళ్ళొచ్చాం కాబట్టి మరి వాళ్ళు నన్ను విశ్వసించినటువంటి వాళ్ళు దేశ విదేశాల్లో ఉన్నారు. వాళ్ళు పర్సనల్గా మళ్ళీ అదంతా అయిన తర్వాత వాళ్ళ సమస్యల గురించి అడగచ్చు అని చెప్పాం. ఒక 6-7 రోజుల పాటు అక్కడ ఉండడం జరిగింది. ఎవరన్నా వేరే టైంలో కూడా వచ్చి కలవచ్చు, మీ సమస్యలు ఏమన్నా ఉన్నా చెప్పచ్చు అని చెప్పాం. అందుకని వాళ్ళ సులభమైన పద్ధతిలో మనిషికి అవగాహన కలిగేలాగా వాళ్ళకి కావాల్సిన విజ్ఞానాన్ని, ఈ పుస్తకాల్లో 2 పుస్తకాల్లో ఉన్న విజ్ఞానాన్ని వాళ్ళకి అందజేయడం జరిగింది. అంటే మీరు ఒకసారి అక్కడ వాళ్ళకి మంత్రోపదేశాలు లేదా ఇంకోటి చేసి ఇచ్చేసారు కదా, మరి వాళ్ళు అక్కడ సరైన సాధన వాళ్ళు చేయకపోతే మరి దానికి సంబంధించినటువంటి కర్మఫలం వాళ్ళందరూ ఆన్లైన్లో నాకు కనెక్టెడ్ అయ్యే ఉన్నారు. ప్రతి వారము శనివారం, ఆదివారం ఉదయము సాయంత్రం, ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట, ప్రతి వారం 4 గంటల పాటు వాళ్ళకి కావాల్సిన విజ్ఞానాన్ని అంతా అందిస్తూనే ఉన్నాం. వాళ్ళ సందేహాలు ఏమన్నా ఉంటే వాళ్ళు ముందుగా చెప్తే అదే సబ్జెక్ట్ని వాళ్ళకి వివరంగా, అందుకని నా శిష్యులకి ఎవరికి ఎటువంటి సందేహాలు లేవు. వాళ్ళకి అనేక ఫలితాలు కలిగాయి కాబట్టి 2వ సారి పిలిచారు. మన ఆహ్వానించారంటే అది తక్కువ ఖర్చు కాదు కదా, మన విదేశం దాకా వెళ్ళాలి. అందుకని వాళ్ళకి ఫలితాలు కలిగితేనే, వాళ్ళు చేసిన సాధన సఫలీకృతం అయితేనే మనం ఆహ్వానించడం జరిగింది. ఇది ఏంటి గురుగారు, ఇది ఇన్నర్ యూనివర్స్ అంటే దేని గురించి రాసినట్టు? అది ఆధ్యాత్మికంలో మొట్టమొదట మనం ఈ రమణ మహర్షి ద్వారా మనకి అందిన అద్భుతమైన సందేశం ఏంటంటే, నువ్వెవరో తెలుసుకో అన్నాడు. దాన్ని ఇంగ్లీష్లో స్పష్టంగా హూ యామై అన్నాడు. ఎలా తెలుసుకోవాలి చెప్పారు, బాగానే ఉంది. రమణ కేంద్రాలు కూడా చాలా ఉన్నాయి. కానీ ఎవరు మా గురువుగారు మౌనంలో ఉండండి అని చెప్తారు. రమణ మహర్షి అంటే మౌనంలో ఉండండి అని చెప్తారు. ఇంకా అంతకు తప్పించి వేరే వివరాత్మకంగా ఇలా ఆచరించండి అని అయ్యే చెప్పరు. అందుకని ఇది మనకి భగవంతుడి దృష్ట్యా అమ్మవారి యొక్క కృపతో ఈ హూ యామై అనేటువంటి యొక్క వివరణే ఈ ఇన్నర్ యూనివర్స్ మనం ఎవరో తెలిసిపోతుంది మనకి చాలా సులభంగా. ఈరోజున ఇంగ్లీష్లో అందరు చదువుతున్నారు, తెలుగు మర్చిపోతున్నారు. అందుకని తెలుగు కన్నా సంస్కృతం కన్నా ఎక్కువగా ఇంగ్లీష్లో అర్థమైపోతుంది. అంటే ఏం లేదండి, హ్యూమన్ బ్రెయిన్ అంటే మన ఈ బ్రెయిన్ గురించిన నాలెడ్జ్. మనిషిలో ప్రధానమైన విభాగం బ్రెయిన్. అంటే తల్లి గర్భంలో ఎలా మనం జన్మించాము, ఈ మనిషికి యొక్క భయానికి, అన్ని రకాల భయాలకి కారణం ఏంటి? అనేక భయాలు, ఏ భయమైనా ఉండనండి. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుతున్నాం, అనేక ఉపద్రవాలు జరుగుతున్నాయి, మరి భయస్థుడైతే ఎక్కలేడు కదా. అందుకని ఈ భయానికి కారణం ఏంటంటే మృత్యు భయమే. భయమే మృత్యువు. మృత్యు అనేది మృత్యు లేదు మనిషికి. అది అజ్ఞానం కొద్ది దాన్ని తెలుసుకోలేక మన భయం ఆ చివరి వయసులో వచ్చేటప్పటికి, ఏ వయసులోనైనా ఆ భయం యొక్క రేంజ్ పెరిగితే మరణమే. అందుకని మనం తెలుసుకోవాలంటే జనన మరణ రహస్యం మనం ఎవరు అనే దాంట్లో ముడిపడి ఉంది. అదే ఈ సౌందర్యలహరిలో కూడా ఇది ఇంగ్లీష్ వర్షన్ పూర్తిగా వేరే అయినా ఈ రెండింటికి కూడా తత్వం తెలిస్తే అన్నీ ఒకటే. శివశక్త్యాయుక్తో ఏది భవతి అంటే నీ జనన మరణ రహస్యం తెలుసుకోవడానికి నువ్వు మానవుడిగా పుట్టావు అన్నది యథార్థం. దాన్ని మనం వదిలేసి మన సంసారం ఏదో మనం ఉద్ధరిస్తున్నాం, మన సంఘాన్ని ఉద్ధరిస్తున్నాం, మన లోకాన్ని ఉద్ధరిస్తున్నామని ఇంకా 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 మనం ఆ లేని తలనొప్పులన్నీ, ఎంత పెద్ద సంసారం అయితే అంత పెద్ద తలనొప్పి, ఎంత పెద్ద పీఠం అయితే అంత పెద్ద పరిరక్షించే బాధ్యత పెరిగి వాళ్ళ మనశ్శాంతికే తగ్గిపోతుంది. అందుకని మొదట మనం ఎవరో తెలుసుకుంటే ఏ విచారం లేదు, ఎంతలో ఉన్నవాడు అంతలో హాయిగా బతకచ్చు. అందుకని అది వేరే ఏదోగా సైంటిఫికల్గానే హ్యూమన్ బ్రెయిన్ గురించిన నాలెడ్జ్నే ద ఇన్నర్ సైన్స్ అని చెప్పేసి మన లోపల అసలు ఎలా ఆవిర్భవించాం, తల్లి గర్భంలో మనం ఎలా డెవలప్ అయినాం, అన్ని అవయవాలు ఎలా ఎలా డెవలప్ అయినాయి. అందుకని ఇది ఒక డాక్టర్ థియరీ లాగా, ఒక డాక్టర్కి ఎలా అయితే అవగాహన ఉంటుందో మన అవయవాల గురించి, మన ఆర్గాన్స్ గురించి, అలా మనకే మన దేహానికి మనమే డాక్టర్. ఏ ధనం అక్కర్లేకుండా, ఏ చదువు అక్కర్లేకుండా, ఏ పెద్ద చదువులు విజ్ఞానం లేకుండా, కేవలం సూర్యుడే మనందరికీ ప్రత్యక్ష భగవానుడు.
అందుకని ఆ రహస్యాన్ని ఈ పుస్తకంలో సూర్యుడి నుంచి ఏం ఎనర్జీ మనకు వస్తోంది, ఎలా మనం హ్యూమన్ బాడీ డెవలప్ అయింది, స్త్రీ కానీ పురుషుడు కానీ, అందుకని దీని రహస్యం ఏముంది అనేటువంటిది చాలా సులభమైన పద్ధతిలో ఈ పుస్తకంలో రాయడం జరిగింది. అంటే ఇన్నర్ యూనివర్స్ యూనివర్స్ అంటే సృష్టి లోపల మన లోపల ఉందని. ఈ బయట ఉన్నదంతా ప్రపంచం, ఈ ప్రపంచమే మన లోపల కూడా ఉంది. అందుకని మన లోపల ప్రపంచాన్ని మనం తెలుసుకోవడం. మన లోపల బయట ఏం కనిపిస్తున్నాయో పంచభూతాలు అందరికీ తెలుసు. భూమి, జలము, ఆకాశం, వాయువు, అగ్ని, ఈ 5 ఉన్నాయి. ఈ 5 ప్రాణాలుగా ఉన్నాయి. యోగాభ్యాసం అంతా దీన్నే ఉపయోగించుకొని మీ బాడీని మీరు రెక్టిఫై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అందుకని ఈ 5 కాకుండా ఈ 5ని నడిపిస్తున్నది ఏది? సూర్యుడు. పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు, అంతే కదా. సైన్స్ ఏం చూపిస్తుంది? భూమి, సూర్యుడు, చంద్రుడు. దీన్ని నమ్మను అనేటువంటి మాట ఏం లేదు కదా, కంటికి కనిపిస్తున్నదే. ఈ తర్వాత ఏం చెప్పాడు భగవద్గీతలో? ఈ అష్టప్రకృతి అన్నాడు. అందుకని ఈ అమ్మవారి యొక్క శక్తి, అమ్మవారిని ఎందుకు ఆరాధించాలండి? మరి ఇప్పుడు సౌందర్యలహరిలో ఏదో శ్లోకం చెప్పారు, అది బాగానే ఉంది. మరి అమ్మవారు ఎందుకు వచ్చింది అని మధ్యలో అడిగారు. అమ్మవారు అంటే మన గురించి మనం తెలుసుకోవడానికి, మన భయ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి ఒక శక్తి పనిచేస్తుంది. బయట లోపల అందరూ దాన్ని ఒప్పుకుంటున్నారు. ఆ శక్తి ఎన్ని విభాగాలుగా ఉంది? 8 విభాగాలుగా ఉంది. పంచభూతాలుగా ఉంది. సూర్యుడు, చంద్రుడు, జీవుడు. 8వది జీవుడు. ఆ జీవుడిని తెలుసుకోమన్నాడు రమణ మహర్షి. నువ్వెవరో తెలుసుకో అన్నాడు. నువ్వు తెలుసుకోవాలంటే 7 రోజుల్లో నీ జననం ఉంది, 7 రోజుల్లోనే నీ మరణం ఉంది. ఈ 7 రోజుల రహస్యం తెలిస్తే ఈ జీవుడి యొక్క రహస్యం తెలిసిపోతుంది. దాన్ని ఇన్నర్ యూనివర్స్గా సైంటిఫికల్గా అర్థం అవడానికి అలా ఇచ్చాం. ఈ తత్వాన్ని, దీని తత్వం అంటారు, భగవత్ తత్వం అంటారు. అందుకని ఈ తత్వాన్ని ఒక జగద్గురు ప్రామాణికంగా సౌందర్య లహరిలో ఆయన ఇచ్చారు. తెలిసిన వాడికి 2 సమానమే. కానీ మామూలుగా మన స్టూడెంట్స్కి కానీ మన పిల్లలకు కానీ ఈ రోజున మనం మన సంస్కృతిని మనం అందజేయలేకపోతున్నాము. మన పిల్లలకి సరైన దారిలో మనం శిక్షణ ఇవ్వలేకపోతున్నాము. అందుకని ఆ భగవంతుడే దీని గురించి మనం ఎంత ఆలోచిస్తున్నామో ఆ భగవంతుడుగా అన్ని విషయాలు తెలుసు. ఆ దేవత అయినా మనం ఏ రూపంలో భగవంతుడిని ఆశ్రయిస్తున్నా ఆ భగవంతుడికి మన కష్ట సుఖాలన్నీ ముందే తెలుసు. అందుకని ఈ కాలానుగుణ్యంగా ఈ విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తే మన లోపల ఉండే బ్రెయిన్ గురించి కానీ మన ఇంద్రియాల గురించి కానీ మనకి లోపల ఫ్యూయల్ ప్రతిదీ ఒక వాహనం. ఈరోజు మీరు ప్రయాణం అవుతున్నారు విమానంలో అంటే సాఫిస్టికేటెడ్ ఫ్యూయల్ అందులో ఉంటుంది, పెట్రోల్. మామూలు పెట్రోల్ మన వెహికల్లో వాడేదానికన్నా అలా ఏంటంటే ప్రతి మిషన్కి ప్రతి బాడీకి ఫ్యూయల్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ హ్యూమన్ బాడీకి ఏం ఫ్యూయల్ ఉంది ఆ నాలెడ్జ్ మనం ఈ బుక్లో ద ఇన్నర్ యూనివర్స్ దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ దృష్టి పడిందో ఆ ఫ్యూయల్ మనం సక్రమంగా పొందే ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే మీకు మీ వెహికల్ ఫ్యూయల్ బాగుందో దాని సమర్థతతో ఎన్ని రోజులు మనం పనిచేయాలనుకుంటున్నామో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా పనిచేస్తుంది. ఈ దేహం కూడా ఒక వాహనమే. అందుకని దీనికి కావాల్సిన ఫ్యూయల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, మనం ఎలా అందించాలి అనే విషయాలన్నీ ఇందులో ఇన్నర్ యూనివర్స్లో తెలుస్తాయి. అంటే ఇప్పుడు అందరికీ తెలుసు కదా గురుగారు, ఇప్పుడు దేహానికి ఆహారం ద్వారా అందరూ ఆహారం ఒకటే అనుకుంటున్నారు. ఆహారం ఎంత ఇంపార్టెంటో సూర్యుల్లోనే మినరల్స్ ఉన్నాయి. మనకి ఎక్కడైనా డాక్టర్ దగ్గర పోతే ఏమని చెప్తారంటే మినరల్స్ డెఫిషియన్సీ, విటమిన్స్ డెఫిషియన్సీ. అందుకని ఈ విటమిన్స్కి మూలం మినరల్స్. అందుకని మెర్క్యూరీ మొట్టమొదట. అన్నిటికన్నా ఈ బ్రెయిన్కి వెళ్ళేటువంటి ఫ్యూయల్ ఏది అంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీ. మరి ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీకి మీరు తినే ఆహారం ద్వారానే వస్తుంది అని ఎలా చెప్తారు? మన ఆహారం చెప్పారు, బాగుందండి. ఈ తినే ఆహారం ఎంత పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం తీసుకున్నా మీరు బ్రెయిన్ని మరి ఒక సైంటిస్ట్కి ఉన్నటువంటి బ్రెయిన్ లాగా ఈ బ్రెయిన్ని మీరు వాడుకోవాలి అంటే కేవలం పదార్థం కాదు. అనేది సూర్యుల్లోనే ఉన్నాయి ఈ మినరల్స్ అన్నీ. సూర్యోదయ సూర్యాస్తమయంలో దాని ఇంపార్టెంట్ ఉంది. 48 నిమిషాల పాటు ఒక గడి అంటారు. ఒక గడియ ఉదయము, ఒక గడియ సూర్యాస్తమయం. ఆ సూర్యోదయ సూర్యాస్తమయ సమయంలో
మనకి అబ్నార్మల్గా సూర్యుడి దగ్గర నుంచి ఎనర్జీ వస్తుంది. అందులో ఉదయం అంటే ఇది కాల్షియం రూపేణ వస్తుంది. ఎలా వస్తుందండి భూమికి అంటే సూర్యుడి నుంచి కాల్షియం రూపేణ భూమికి ఉదయము సాయంత్రం వస్తుంది. కానీ ఉదయం వచ్చే దాంట్లో మెర్క్యూరీ ఉంటుంది, సాయంత్రం వచ్చే దాంట్లో గోల్డ్ ఉంటుంది. మన కాల్షియంలో మినరల్స్ ఉంటాయి కలిసి. అందుకని మన బాడీకి ఏమేం కావాలంటే మెర్క్యూరీ కావాలి, గోల్డ్ కావాలి, ఆ తర్వాత సిల్వర్ కావాలి, కాపర్ కావాలి, ఐరన్ కావాలి. ఇవే మన చక్రాలు. ఆ చక్రాల్లో ఉండే ధాతువులు మూలాధారానికి, స్వాధిష్టానానికి, మణిపురానికి, అనాహతానికి, విశుద్ధానికి, ఇలా వీటికి ధాతువులు ఏవి అంటే ఇవే ధాతువులు. ఈ ఐదు కూడా మనకి సూర్యుడి నుంచి వస్తున్నాయి. ఎప్పుడైతే ఈ విజ్ఞానాన్ని మనం బాల్యం నుంచే పిల్లలకు అందించామో వాళ్ళు ప్రతి యువకుడు వివేకానంద స్వామిలా తయారవుతారు. అందుకే అందులో ఏముందంటే 8వ సంవత్సరం నుంచి 18వ సంవత్సరం లోపలనే మనకు కావాల్సినంత శక్తి సూర్యుడి ద్వారా అందుతుందట. ఆ తర్వాత ఎంత ప్రయత్నం చేసినా అందట. మనం ఈ ఆధ్యాత్మికని ఏ వయసులో ఎవళ్ళు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఏమో అది సైన్స్. అది మీరు ఇష్టం ఉందా లేదా, నమ్ముతారా లేదా, అవేం లేవు. ఇది సైన్స్. అందుకని సైన్స్గా ఒక టీచర్లు ఈ పుస్తకాలని రేపు పొద్దున్న విద్యార్థులకి నేర్పిస్తే వాళ్ళు హాయిగా ఆనందంగా మనం పడినన్ని కష్టాలు వాళ్ళు పడరు. శారీరక రీత్యా కావచ్చు, మానసిక రీత్యా కావచ్చు, రెండు రకాలు కూడా వాళ్ళకి అంత శక్తివంతంగా దృఢంగా వాళ్ళ శరీరాలు, వాళ్ళ బ్రెయిన్ తయారవుతుంది. ఒక సైంటిస్ట్ లాగా వాళ్ళు డెవలప్ అవ్వగలుగుతారు. 4% బ్రెయిన్ ఉపయోగించుకుంటేనే ఐన్స్టీన్ లాంటి వాడు తయారయ్యాడు. అంటే మన బ్రెయిన్ ఎంత ఉపయోగించుకుంటున్నామో ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. 1% కూడా బ్రెయిన్ ఉపయోగించుకోవటం. అది ఎలా ఉపయోగించుకోవాలి అంటే ఈ నాలెడ్జ్ ఉండాలి. ఈ నాలెడ్జ్ లేకపోతే మీరు ఉపయోగించుకోలేరు. ఇది కేవలం ఆహారం కాదు, కానీ అటువంటి ఆహారం ప్రకారంగా కూడా మనం ఎలా మార్పు తెచ్చుకోవాలి, మన లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి అనేది కూడా ఈ పుస్తకాల్లో ఉన్నాయి. రెండు విడివిడిగా సబ్జెక్టు. కానీ అందుకని సాధ్యమైనంత వరకు తెలుగు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు 2 పుస్తకాలు చదివితే మంచిది. లేని వాళ్ళు సమాజానికి పిల్లలకి వాళ్ళకి ఇంగ్లీష్ పుస్తకం మొదట అందిస్తే వాళ్ళల్లో భక్తి భావన పెరిగినప్పుడు ఈ తెలుగు పుస్తకాన్ని కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకోగలుగుతారు. ఈ మధ్యకాలంలో ఏదైనా రహస్యంగా మీరు చేసినటువంటి సాధన ఏమన్నా ఉందా గురుగారు? అంటే మామూలుగా మేము ఎప్పుడు కూడా తురియ సంధ్య వేదంలో రాసింది, తురియ సంధ్యాం చెప్తే వాక్ సిద్ధిర్భవతి. ఈ కాలంలో ప్రార్థనలు ప్రాధాన్యత చెందాయి. మనం ఏదైతే త్రిసంధ్య అంటున్నామో ప్రామాణికంగా 3 సార్లు ప్రార్థన చేయడం ప్రధానం. ఒకసారి అంటూ ఆరంభం చేసి ప్రార్థనలు చేస్తూ ఉంటే అదే సంధ్యావందనం. మనకి ప్రార్థన అంటే ఇంకో మాట కాదు, వేరే కాదు, సంధ్యావందనం. ఈ సూర్యనాడి చంద్రనాడి మారేటువంటి కాలం మన దేహంలో ఆటోమేటిక్గా ఇది 1.5 వరకు మారుతూ ఉంటుంది. కానీ అది పర్టికులర్గా రెగ్యులర్గా రోజు ఉదయం సాయంత్రం మారేటువంటి దాన్నే సంధ్య అన్నారు. అందుకని అటువంటి సంధ్యా సమయంలో జస్ట్ మనం ఆ బ్రెత్ని లేదా ఉదయం లేవంగానే ఏ స్వరం నడుస్తోందో చూడగలిగితే, గ్రహించగలిగితే, అలా అమావాస్య దాటాక 3 రోజులు, మొదటి 3 రోజులు మన తిథి ప్రకారంగా పాడ్యమి, విధియ, తదియ, అక్కడి నుంచి 3 రోజులు మారుతూ ఉంటుంది. మొదటి 3 రోజులు చంద్రనాడి నడుస్తుంది. అమావాస్య దాటంగానే మన క్యాలెండర్లో 30 రోజుల్లో మన అమావాస్య నుంచి అమావాస్య తీసుకుంటే ఆ అమావాస్య నుంచి 3 రోజులు చంద్రనాడి నడుస్తుంది. ఆ మిగిలిన 4, 5, 6 రోజులు సూర్యనాడి నడుస్తుంది. ఇలా ఆల్టర్నేట్గా మారుతూ పౌర్ణం వచ్చేస్తుంది. పౌర్ణమి తర్వాత సూర్యనాడి మళ్ళీ 3 రోజులు నడుస్తుంది. ఇది ఒక్కసారి అసలు మీరు అమావాస్య తర్వాత ఆరంభం చేస్తే 7 రోజుల్లోనే మీకు రెగ్యులర్ సైకిల్లో ఈరోజు ఇది, ఈరోజు ఈనాడు నడవాలి, నిద్ర లేవగానే అది నడుస్తోందా లేదా అబ్జర్వ్ చేయడమే. మీరు ఏ కష్టపడక్కర్లే. పడుకున్నవాడు పడుకున్నట్లే నిద్ర లేచేటప్పుడు ఏ స్వరం నడుస్తోంది ఆ స్వరం మీద కాన్సన్ట్రేట్ చేయడమే ఆ సూర్యోదయ సమయంలో 48 నిమిషాలు. అది కనుక మనకి అలవాటైతే ఎవరికి ఇందులో రహస్యం ఏంటంటే ఈ కాలానుగుణ్యంగా ఎవరు సూర్యోదయం టైంలోనే లేవడం అనేటువంటిది జరగటం లేదు.
అందుకని వీడు లేచిన క్షణం వీడికి సూర్యోదయం, వీడు పడుకునే సమయం వీడికి సూర్యాస్తమయం. కనీసం ఈ రెండింటినన్నా పట్టుకుంటే ఆ లేచినప్పుడు ఇది నడుస్తుందా లేదా గమనిస్తే ఈ మూడు రోజులు మనం ప్రాక్టీస్ చేస్తే 30 రోజులు అతి సులభంగా, ఏ కష్టం లేదు, ఏ బలమైన ఆసనాలు చెప్పటం లేదు, ఏమీ చెప్పటం లేదు. అందుకని ఇది ఎవరెంత ఇష్టపడ్డారండి ఈ విజ్ఞానాన్ని అంటే నా జన్మధన్యమైంది. నేను ఆ విదేశాల్లో ఒక ప్రశాంత్ కుమార్ గారని డాక్టర్, మరి ఆయన ఒక క్రియాయోగ సంస్థలో సభ్యుడు 4 సంవత్సరాల నుంచి. అందుకని ఆయన కోసమని అంత దూరం ఒక నిజమైన సాధకుడు కోసం నాది చాలా రిఫైన్ నాలెడ్జ్, హయ్యెస్ట్ నాలెడ్జ్. అంటే మనం మామూలుగా చదువుల్లో డిగ్రీ చదివి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి తర్వాత ఫెలోషిప్ చదివినప్పుడు ఏ జ్ఞానం అయితే మనకు అందుతుందో సైంటిఫికల్గా ఈ ఆధ్యాత్మిక మార్గంలో నేను అక్కడ దాకా 24 సంవత్సరాలు శ్రమించి ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నా. అంటే మతాలకి అతీతంగా ప్రతి మానవుడికి చాలా సులభంగా వాడి దేహాన్ని వాడి మనస్సుని ఎలా శుభ్రం చేసుకోవచ్చు. మనం ఎక్కడొక్కడ ఆగిపోతే మాత్రం అది దొరకదు. అందుకని వేరే వాళ్ళు అందరూ అడిగారు, అంటే మన తెలుగు వాళ్ళు కాని వాళ్ళు చాలా సులభంగా ఇలా ఎప్పుడు మీకు ఏ ఇబ్బందికర పరిస్థితి అనిపించినా వెంటనే దీన్ని మార్చేయండి. మార్చడం చాలా సులభం. ఏది నడుస్తుందో దాన్ని క్లోజ్ చేయొచ్చు, లేదా అటు తిరిగి పడుకోవచ్చు, లేదా కుర్చీలో కూర్చొని వాలచ్చు, అనేక రకాలుగా ఉన్నాయి. మొదటిసారి చాలాసార్లు మరి నేనైతే నా పుస్తకాల్లో మొట్టమొదటిసారి ఈ స్వర విజ్ఞానాన్ని అందించాను. ఈ ప్రతి విజ్ఞానం కూడా ఈ రోజున గురు పూర్ణిమ రాబోతోంది. అనేక మంది దీక్షలు తీసుకుంటూ ఉంటారు. ఒక క్రియాయోగానికి మినిమంగా 10-1600 రూపాయలు, ఏది తప్పు కాదు. ఆ రకంగా మరి ఈ స్వరయోగానికి కూడా నార్త్లో హరిద్వార్ దగ్గర మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ ఆఫ్ స్వరయోగా 4 రోజుల రిట్రీట్కి 4,000, 10,000 వరకు తీసుకుంటారు. అటువంటి దాన్ని నేను అత్యంత సులభంగా ఒక 100 రూపాయల పుస్తకంలో నేను ఈ సమాజానికి ఇచ్చేసాను. ఎంత కష్టపడి ఆ పుస్తకాలు తయారు చేయడానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. అందుకని ఎవరి పద్ధతి వాళ్ళదండి. ఒక గురువులాగా ఇంకో గురువు ఉండాలని లేదు, ఒక సంస్థలాగా ఇంకో సంస్థ ఉండాలని లేదు. నా వరకు నేను సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని అనుభవించాను. ఏ సాధనలు చేశారన్నారు, అమ్మవారి సాధనలు ఇలా మేము యోగ ధ్యాన పద్ధతిలో చేయడం జరుగుతుంది. ఈ 10 రోజులు కూడా ఆషాఢ వారాహి నవరాత్రుల్ని ఆచరించడం జరిగింది. అమావాస్య నుంచే ఆరంభం చేయడం జరిగింది. నా వరకు నాకు చాలా ఎక్స్ట్రీమ్ రిజల్ట్స్ ఉన్నాయి. నేను చేసిన సాధనల వల్లనే 2 సార్లు నాకు విదేశీయానం. ఒక సామాన్యస్తుడికి పెన్షన్ కూడా మినిమం పెన్షన్ ఉన్నటువంటి వ్యక్తికి ఇది అసంభవం. ఎవరు ఈ కాలంలో మన పిల్లలు కూడా మనకంత ఖర్చు పెట్టి ఆ విదేశాల్లో చూస్తానంటే అన్నీ చూపించి ఒక వారం రోజులు ఆ చేసే సదుపాయం చెయ్యలేరు. మనం అనుకున్న మన కుటుంబంలో మన తోబుట్టుపుళ్ళు అయినా ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా వాళ్ళు ఎంత ఆఫీసర్లుగా పనిచేస్తున్నా మనల్ని అలా ఏదో ఊరికే ఒక శుభకార్యక్రమానికి రమ్మని పిలుస్తారేమో కానీ ఇలా మీరు కావలసిన రోజులు ఒక వారం రోజులు మీకు అన్నీ చూపిస్తాం, అన్నీ తీసుకెళ్తాం అని మాత్రం ఎవరు అనరు. నా వరకు నాకు అన్నీ సంతృప్తే. అదే నా సంసార జీవితానికి కావాల్సినవన్నీ కూడా అమ్మవారు సమకూర్చింది. నాకు కావాల్సినవన్నీ కూడా ఈ పుస్తకాలు రాసినప్పుడు అనేక మంది దివ్య దర్శనాలు కలిగాయి. అగస్త్యుల వారు దర్శనమిచ్చారు, ఆది శంకరాచార్యులు దర్శనమిచ్చారు, అమ్మవారు దర్శనమిచ్చింది. మహావతార్ బాబాజీ ఆయన సందేశాన్ని లోకానికి హిమాలయన్ మాస్టర్స్ ఇచ్చిన సందేశం నేను ఈ పుస్తకం ద్వారా ఇవ్వడం జరిగింది. అలాగే స్వామి రామ మరి హిమాలయన్ ఇన్స్టిట్యూషన్ ఆ మహానుభావుడు యొక్క సందేశం కూడా దర్శన భాగ్యం కలిగింది. అందుకని ఈ పుస్తకాల్లో ఏ ఫోటోలు వేసామో వాళ్ళందరి దర్శనము, వాళ్ళందరి సూచన తురియ సంధ్యలో ధ్యానంలో యోగంలో నేను గ్రహించి వాటిని లోకానికి అందజేశాను. అందరికీ సామాన్యంగా వారి కష్టాల గురించి ఈ వారాహి నవరాత్రి నేను ఆచరించి రేపు పొద్దున వేరే వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటికే ఎన్నో మంది మా పీఠంలో కూడా సిద్ధేశ్వరానంద భారతి వారాహి రాయలసీమలో ఉంది.
అది మా పీఠం, అది కుర్తాళ పీఠం. కాబట్టి అక్కడికి కూడా వెళ్ళొచ్చు, దర్శనం చేసుకోవచ్చు. సామాన్యస్తులు కూడా, అందుకని మీరు అడిగిన ఎవరో కొంతమంది భయంగా అది అటు భయ సందేహాలు ఏమీ లేకుండా అమ్మవారే శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అనందరికీ లలితా సహస్రనామమే బ్రహ్మ విద్య ప్రామాణికం. అమ్మవారు ఎవరు అంటే వెంటనే చెప్పాలి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి. 3 పేర్లు తెలిస్తే చాలు. ఆ అమ్మని అలా ప్రార్థన చేసి మనం ఏ మంత్ర యంత్ర తంత్రాలని నిర్భయంగా మనకి ఎవరి గురువు ఇష్టం అనిపిస్తే ఆ గురు ద్వారా ఈయన చెప్పారండి, ఈ వీడియో ద్వారా ఈ రోజున మాకు తెలిసింది, మరి మీరు ఈ సౌందర్యలహరిలోని ఈ మంత్రాన్ని ఉపదేశించండి అంటే అందరూ ఉపదేశిస్తారు. ఆ అమ్మవారి ఉపాసన చేసే వాళ్ళంతా దీన్ని ఉపదేశిస్తారు. లేదంటే మీరు ఫోన్ ద్వారా చెప్పడానికి నేను సామూహికంగా చాలా వరకు కార్యక్రమాల్లో అందరికీ ఆహ్వానం. ఇప్పుడు రాబోయే గురు పూర్ణిమ కార్యక్రమాలు ఉన్నాయి, బెంగళూరులో జరుగుతాయి. అలా ఎప్పుడప్పుడు ఏ కార్యక్రమాలు ఉన్నాయో వెబ్సైట్ ద్వారా దీన్ని మేము agastyaspiritual.com.org అని ఉంది. agastyaspiritual.org వెబ్సైట్ ఉంది మాది. ఆ వెబ్సైట్ ద్వారా అన్ని వివరాలు, కావాల్సిన పుస్తకాలు అందజేయడం, ఎక్కడ కార్యక్రమాలు ఉన్నాయో తెలియజేయడం, గతంలో ఏమి వీడియోస్ ఉన్నాయో కూడా అవన్నీ ఆన్లైన్ క్లాస్లో చెప్పిన ముఖ్యాంశాలు కూడా వెబ్సైట్లో పెడుతున్నాం ఎప్పటికప్పుడు. agastyaspiritual.org. ఇప్పుడు శ్రీ వజ్ర వారాహి మూలమంత్రం అన్నారు. వజ్ర వారాహి మూలమంత్రం దాన్ని మీరు ఇప్పుడు చెప్తారా మాకేమన్నా, లేదంటే మేము మీకు ఫోన్ చేస్తేనే చెప్తారా? గురువుల యొక్క, పరమ గురువుల యొక్క, అమ్మవారి యొక్క ఆజ్ఞ. ఎందుకంటే ఈరోజు చాలా అత్యంత కష్టాల్లో ఉన్నారు దేశ విదేశాల్లో. కేవలం చూడ్డానికే దేశ విదేశాలకు వెళ్ళలేదు, అక్కడ వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ కష్టాలు అందరి కూడా ఎక్కడికి అక్కడ ఉంటూనే ఉంటాయి. అందుకని యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ మహాలక్ష్మి భావనతో ఈ మనకున్న కష్టాలను మొట్టమొదట నివారణ చేసుకోవాలి. కాబట్టి ఈ శక్తి పీఠం, వారాహి శక్తి పీఠాలు ఉన్నాయి మన యావత్ భారతదేశంలో, కాశీలో కూడా ఉంది. అందుకని ఇది ప్రామాణికమైనటువంటిదే. కాబట్టి దీన్ని ఆది శంకరాచార్యుల ద్వారా లోకానికి అందింది. అందుకని పరమ ప్రామాణికం, జగద్గురు అందించినటువంటి విజ్ఞానాన్ని మనం అందజేస్తున్నాం. వజ్ర వారాహి మంత్రం ఇది. ఇంద్రాణి మాత శుభగా సుపత్ని వజ్ర వైరోచని వారాహి నౌరోహి స్వాహ. ఇంద్రాణి మాత శుభగా సుపత్ని వజ్ర వైరోచని వారాహి నౌరోహి స్వాహ. ఇంద్రాణి మాత శుభగా సుపత్ని వజ్ర వైరోచని వారాహి నౌరోహి స్వాహ అని 3 సార్లు పలికితే అది ఉపదేశం అవుతుంది. అందుకని ఉపదేశంగా అందరూ స్వీకరించవచ్చు. కానీ వాళ్ళకు గురుభావన తర్వాత ఉంచుకొని గురు ద్వారా యంత్రాన్ని స్వీకరించి ఈ లోపల వాళ్ళు ప్రాసెస్ ఇమీడియట్గా మొదలు పెట్టుకోవచ్చు. అదే కష్టంలో ఉన్న వాళ్ళని ముహూర్తం చూసి అన్ని ఆచరించమని చెప్పకూడదు. అనేక మందికి కలిగింది కాబట్టే వాళ్ళు ముందుకొచ్చి ఈ విజ్ఞానాన్ని అందరికీ అందించే ప్రయత్నం చేశారు. ఇంకా అంతకన్నా ప్రామాణికం ఏం చెప్పాలి? మన సులభంగా 100 రూపాయల్లో మనకు పుస్తకం వచ్చేలాగా వాళ్ళు ఏర్పాటు చేశారు. అది మనం స్వీకరించి ఆ ధర్మ సందేహాలన్నీ పుస్తకం చేతిలోకి వస్తే ఏ సందేహం ఉండదు, చాలా వరకు తీరుతాయి. 1000 సార్లు చేయాలా, 108 సార్లు చేయాలి, ఎన్నిసార్లు చేయాలి? అంటే మామూలుగా ప్రామాణికం ఎలా ఉంటుంది, 1000 సార్లు అని ఉంటుంది, 300 కానీ 108 సార్లు కానీ అధమం. ఎటువంటి సందేహాలు, ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ మానసికంగా ఉండవు. మనం పూజా మందిరం దగ్గర కూర్చున్నప్పుడు మనం ఏదో శుచిగా స్నానం చేసి దీపం పెట్టి దీపధూప నైవేద్యాలతో మనం చేసుకోవాలి. అక్కడ జపం చేసేటప్పుడు 108 సార్లు చేస్తే చాలు. ఇది అసలు యాక్చువల్గా ధ్యాన యోగ పద్ధతిలో మనం 1 గంట సేపు 48 నిమిషాలు ఎవరైనా మనకి స్థిరత్వం కలగాలన్నా, మన మానసికమైనటువంటి ఒత్తిళ్ళు తగ్గాలన్నా మనం 48 నిమిషాలు మనం పార్టిసిపేట్ చేయాలి. సాయం సమయంలో ఆరంభం చేయాలి. ఇప్పుడు కూడా నవరాత్రి కదా, మనం ఏదో ఒక రోజు మంచి రోజు చూసుకొని, ఒకవేళ అలా రోజు చూసుకునేవాళ్ళు మంగళవారము శుక్రవారము ఆ రోజు నుంచి సాయంత్రం పూట అమ్మవారి ఫోటోను చిన్నది పెట్టుకొని స్వరూపాన్ని మనం మామూలు పూజ ఎలా చేస్తామో అలా ఆరంభం చేసుకొని 108 సార్లు చేసి జపం చేసి అమ్మవారికి పానకం నివేదన చేయాలి. అలా 9 రోజులు కూడా సాయంత్రం పూట తప్పనిసరిగా చేయాలి. వీలున్న వాళ్ళు ఉదయం కూడా మళ్ళీ చేసుకోవాలి.
తర్వాత మనం ఆ మంత్రాన్ని మంత్ర సాధనని భావన చేస్తూ ధ్యాన పద్ధతిలో విడిగా మళ్ళీ కూర్చొని 48 నిమిషాలు చేయాలి. ఈ ధ్యాన పద్ధతిలో చేసిన వాళ్ళు ఈ పూజ తప్పనిసరి చేయాలా అన్న నియమం ఏం లేదు. మనకి కుదిరితే చెయ్యొచ్చు, అందరికీ కుదరపోవచ్చు. వాళ్ళ ఉద్యోగరీత్యా కానీ ఈ రోజులు ఆడవాళ్ళు కూడా ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళు కుదరపోవచ్చు. అందుకని దీన్ని ధ్యాన పద్ధతిలో ప్రతి వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. వాళ్ళకి ఎలా క్షేత్రాలు ఉన్నాయి, అక్కడికి ఈ జపం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ హోమంగా వాళ్ళ పేర్లు రాయించి వాళ్ళు ప్రతి చోట పౌర్ణం కూడా చేస్తుంటారు. ఇప్పుడు మీరు మాకు 3 సార్లు చెప్పారు కదా, దీన్ని మంత్రదీక్షగా తీసుకుని మంత్రదీక్షగా మీరు తీసుకోండి. అంటే ఇప్పుడు ఈ గుప్త నవరాత్రి ఈ సమయంలో కాకుండా ఎప్పుడైనా చేసుకోవచ్చు. మామూలుగా అమావాస్య దాటిన మరో రోజు నుంచి 9 రోజులు చేసుకోవచ్చు. ప్రతి నెల పర్టికులర్గా ఈ ఆషాఢంలో ఎక్కువగా చేస్తుంటారు అంతే. ఇప్పుడు మనం గమనించాలి, ఒక శక్తిపీఠం ఉంది, కేవలం ఆషాఢ మాసంలోనే పూజలు చేస్తారు అక్కడ కాదు కదా. ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం అమ్మవారికి అభిషేకం ఉంటుంది, ప్రతి పౌర్ణమి హోమం ఉంటుంది. అందుకని ఏ దేవత అయినా మనకి ఆ దేవత అనుకూలంగా మనకు కావాల్సినన్ని ప్రయోజనాలు కల్పిస్తే మన ఆ దేవతని ఎల్లకాలం కూడా ఆరాధించవచ్చు. 360 రోజులు కూడా మనం ఆరాధించవచ్చు. వేరే వాళ్ళకి ఎప్పుడన్నా కష్టం వచ్చినా కూడా వాళ్ళకు కూడా ఆచరించమని ప్రోత్సహించవచ్చు. ఇప్పుడు ఈ గురు పౌర్ణమికి మీరు మాకు ఎక్కడ అందుబాటులో ఉండబోతున్నారు, ఏ విధంగా? ఇప్పుడు ఇంతవరకు ఎంతోమంది, అంటే మీరు ఇంతకుముందు క్రియాయోగం ఎంతోమందికి ఇచ్చారు, అలాగే మహాలక్ష్మి సాధన ఇచ్చారు, అలాగే స్వరశాస్త్రం మీద వాళ్ళందరికీ ఇచ్చి దాని మీద కూడా దీక్ష ఇచ్చారు. ఇలా మీకు ఎంతోమంది శిష్యులు ఏర్పడ్డారు, దేశ విదేశాల్లో దాదాపు 1000 మంది ఉన్నారు. మరి వీళ్ళంతా గురు పౌర్ణమికి మిమ్మల్ని వారు శక్తి కొలది పూజించుకోవాలనో దర్శించుకోవాలనో ఏదో అనుకుంటారు కదా, మీరు ఎక్కడ అందుబాటులో ఉంటారు? ఈసారి బెంగళూరులో నాకు ఆహ్వానం పలికారు. అందుకని బెంగళూరులో కార్యక్రమానికి అందరూ రావచ్చు. 2 రోజులు అక్కడ ఉండడం జరుగుతుంది. ఒకరోజు గురు పూర్ణిమ కార్యక్రమం ఉంది, ఒకరోజు అక్కడ బెంగళూరు ఛానల్లో నా ఇంటర్వ్యూ ఉంది. మొదటిసారి కన్నడ వాళ్ళకు కూడా ఈ విజ్ఞానాన్ని అందించే అవకాశం నాకు ఈ నవరాత్రులు చేసినందుకు ఏంటంటే ఫలితం అంటే, ఈ నవరాత్రులను ముందు నుంచే చేస్తున్నా అని చెప్పాం కదా, నా వరకైతే మంత్రాన్ని ముందు నుంచే చేస్తున్నాం. కాబట్టి నాకు ఇలా 2 సార్లు విదేశం వెళ్ళే అవకాశం వచ్చింది అమ్మవారి యొక్క అనుగ్రహంతో. ఈసారి గురు పూర్ణిమ కూడా బెంగళూరులో ఏర్పాటు అయ్యే అవకాశం అమ్మవారే ఏర్పాటు చేసింది. ఆ రకంగా మీకు మీ అవసరాల గురించి మీ కోరికలు కూడా మీకు తీరుతాయి. ఒక చోట లేరు నా శిష్యులు, మొదటి నుంచి కూడా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా 1000 మంది చూశారు, లక్షల మంది చూశారు. అందుకని వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు. నాకు అందరిలాగా ఒక సంస్థ కానీ అలా ఏర్పాటు చేసుకోవడం ఇష్టం లేదు. వాళ్ళందరి చేత ఏదో మనం గురువుగా భావించి గురు పూజలు చేయించుకోవాలనే భ్రాంతి నాకు లేదు. వాళ్ళకు ఉండాలి, అది గురువుగా భావించాలని శిష్యుడికి ఉండాలి దీక్ష. అది వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు ఆహ్వానిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు శ్రద్ధా విశ్వాసం ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రతి పౌర్ణమి కూడా గురు పూర్ణిమతో సమానమే. కాబట్టి వాళ్ళు ఇండివిజువల్గా పౌర్ణమి పిలుస్తుంటారు. పిలిచినప్పుడు నేను వెళ్తూ ఉంటాను. అందుకని ఎవరి పద్ధతి వాళ్ళది. మీ దగ్గర నుంచి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ 2 గ్రంథాలు ఏదైతే ఉన్నాయో, సౌందర్య లహరిలో యోగ విజ్ఞానము, ద ఇన్నర్ యూనివర్స్, ఈ 2 ఇప్పుడు అందుబాటులో 2 అందుబాటులో ఉన్నాయి. వెబ్సైట్ ద్వారా మీరు వీటిని స్వీకరించవచ్చు. మీరు ఎక్కడున్నా వాళ్ళకి కొరియర్ చేస్తారు, వాళ్ళు పంపిస్తారు. ఇప్పుడు అమావాస్య కంటే పౌర్ణమి బాగా శ్రేష్టం అంటారు కదా గురుగారు, మీరు ఎప్పుడు అమావాస్య గురించి ఎందుకు చెప్తుంటారు? అంటే అమావాస్య బాగా గమనించండి, మనస్సు చంద్రుడి మీద ఆధారపడింది. చంద్రమా మనసో జాత. అందుకని ఈ మనస్సు స్థిరంగా ఉండే రోజేది? అమావాస్య రోజు చంద్రుడు లేడు అంటే మనస్సు యొక్క డిస్టర్బెన్స్ లేదు అని అర్థం, లేదా మనస్సు కాన్సన్ట్రేట్ చేయగలిగే రోజు అని కూడా అర్థం. అందుకని అది ఈ మనస్సు అన్నా చంద్రుడన్నా ఈ తిరిగే స్వభావం, ఏదైతే మార్పు చెందే స్వభావం ఉందో, అంటే సూర్యుడు మాటలే బాగా గమనించండి. సూర్యుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎలా 30 రోజులు, ఎలా 360 రోజులు కూడా ఆ యొక్క సూర్యుని యొక్క స్వరూపంలో మార్పు లేదు.
కానీ చంద్రుని యొక్క స్వరూప స్వభావంలో మార్పు ఉంది. పాడ్యమి నుంచి పౌర్ణమని, మళ్ళీ పాడ్యమి నుంచి అమావాస్య అని. అంటే అర్థం ఏంటి? ఈ మనస్సు కూడా అలా చంచలమైంది. అందుకని ఇటువంటి మనస్సు స్థిరంగా ఏ రోజు ఉంటుంది? ఆ అమావాస్య రోజు దీని ప్రభావం తక్కువగా ఉంటుంది. అందుకని మనం కాన్సన్ట్రేట్ చేయడానికి కూడా అనువుగా ఉంటుంది. తర్వాత అమ్మవారే మహామాయా స్వరూపిణి. ఆమె యొక్క అనుగ్రహం పొందగలిగే రోజు ఏది? అమావాస్య. అది పౌర్ణమి ఏంటి? గురువు యొక్క జ్ఞానం పొందే రోజు పౌర్ణమి. ధ్యానం చేసుకోగలిగే వీడికి అన్నీ బాగుంటే కదా ధ్యానం చేసుకుంటే. ఈ సమస్యల్లో ఉన్నటువంటి వాడు ధ్యానం ఎలా ఆచరించగలుగుతాడు? అందుకని మనం పౌర్ణమి విశిష్టత పౌర్ణమికి ఉంది, అమావాస్య విశిష్టత అమావాస్యకు ఉంది. అందుకని మనకి ఏ అవసరాలున్నా అమావాస్య నుంచే. అందుకని ఈ వారాహి నవరాత్రులు కానీ, ఎందుకు దసరా నవరాత్రులు కూడా, వసంత నవరాత్రులు కూడా అమావాస్య దాటిన తర్వాత నుంచి చేయడం ఏంటంటే, అమావాస్య దాటాకే కాదు, అసలు రహస్యం అమావాస్య రోజు కూడా గుప్తంగా చేయాలని. ఆ రోజు గుప్తంగా ఆరంభించాలి, అందరికీ కనపడేలాగా పాడ్యం నుంచి చేయాలి. ఇది అమావాస్య యొక్క విశిష్టత. గురుగారు ఎంతసేపు అమావాస్య గురించి చెప్తా ఉంటారు, అందరూ అమావాస్య మంచిది కాదంటారు కదా అని. గురువు యొక్క అనుగ్రహం పొందడానికి పౌర్ణమి. చాలా చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. అలాగే మీకు ఇప్పుడు ఆ పర్యటనలో మీరు ఏ అంశాల మీద వారికి ఇచ్చారు గురుగారు, సందేశాలు ఇచ్చారు? ఈ 2 పుస్తకాల్లో ఉన్న ముఖ్యాంశాలని మొదట తెలియజేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఏదైతే మనకి ఈ మనిషికి కావాల్సిన డెఫిషియన్సీ అంతా ఈ మినరల్స్ సూర్యుడి ద్వారానే అందుతుంది. సూర్యుడు అనేటువంటి వాడు ప్రత్యక్ష భగవానుడు. మనకి శాస్త్రంలో సూర్యనారాయణుడు ప్రత్యక్ష భగవానుడు అని ఉంది. అందుకని ఏ మతమైనా మీ ప్రార్థనల్ని మీరు ఈ సూర్యోదయ సూర్యాస్తమాలని అలా చెప్పినా చెప్పపోయినా వాళ్ళు పాటిస్తున్నారు ఆల్రెడీ. అందుకని మీరు పాటిస్తున్నారు కాబట్టి మీరు ఎక్కడ సైరన్ మోగినప్పుడైనా మనకు కూడా భగవంతుడు, మన లోపల ఉన్న భగవంతుడి స్పృహ మనకు కలిగితే మన్ని కూడా అనుగ్రహిస్తాడు. అందుకని అక్కడ దేశ విదేశాల దాకా వెళ్ళి భౌగోళికంగా ఎలా అభివృద్ధి చెందారు అంటే ఆ విషయాలను కూడా తెలుసుకోవడం జరిగింది. భౌతికంగా అభివృద్ధి చెందారు కానీ ఆధ్యాత్మికంగా మన దేశమే. అందుకని వాళ్ళకి మనం ఆధ్యాత్మికాన్ని అందిస్తే వాళ్ళ ద్వారా మనం భౌతికమైనటువంటి విషయాల గురించిన పరిజ్ఞానాన్ని మనం తెలుసుకోవచ్చు. అందుకని ఇది ఈస్ట్ అండ్ వెస్ట్ కలయిక జరగాలని ఈ విషయాన్ని ఎక్కిరాల కృష్ణమాచారి గారి దగ్గర నుంచే జగద్గురు ఆయనే విదేశాలకు పర్యటన 8 సార్లు జర్మనీ దేశం వెళ్ళి ఆయన గ్రంథాల ద్వారా ఈస్ట్ అండ్ వెస్ట్ సమన్వయం జరగాలి. దాన్నే ప్రామాణికంగా శివశక్త్యాయుక్తోయతి భవతి అంటే వెస్టర్న్ వేరు కాదు, ఈస్టర్న్ వేరు కాదు, ఈ 2 కలయిక జరగాలని సైంటిఫికల్ ఇన్ఫర్మేషన్. అది ఇంతవరకు వచ్చిన సౌందర్యలహరి పుస్తకాల్లో లేదు. అందుకని నేను రాసిన సౌందర్యలహరి పుస్తకంలోనే ఈ సైంటిఫికల్ వివరణ ఉంది. చాలా సంతోషం గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. అలాగే ఇప్పుడు ఈ గురు పౌర్ణమి తర్వాత ఏ కార్యక్రమాలు మీరు చేపట్టాలనుకుంటున్నారు? మీ భవిష్యత్ ప్రణాళిక లేదు? అది శిష్యుల మీద ఆధారపడి ఉంటుంది. మన ఆన్లైన్ క్లాసులు వింటున్నటువంటి వాళ్ళు ముందుకొచ్చి బాధ్యత ఎప్పుడు కూడా వాళ్ళది. నా వరకు అందిన జ్ఞానాన్ని 10 మందికి నిస్వార్థంగా అందించడమే. చాలా సంతోషం. నమస్కారం. స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయి మహిషాం గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఇంతవరకు మన గురువుగారు ఆదూరి ఉదయభాస్కర్ గారు. ఏ గురువులు కూడా ఇలాంటి రహస్యమైనటువంటి విద్యని ఏమాత్రం దాచుకోకుండా బయటికి చెప్పేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన గురువే మన గురువుగారు. వారు ఇచ్చినటువంటి ఈ జ్ఞానాన్ని మనందరం కూడా స్వీకరించి ఏదైనా కూడా గురుముఖత గురు అనుమతితో చేస్తే కనుక దాని ఫలితాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. మనం చేస్తున్నప్పుడు, సాధన చేస్తున్నప్పుడైనా సరే గురువుగారికి ఒకసారి సంప్రదించండి. ఎవరైనా కూడా సంప్రదించి ఏదైనా సందేహాలు ఉంటే కనుక ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. లేదు అంటే కనీసం మన మనసులో అయినా సరే ఆ గురువు యొక్క భావన చేసి వారు ఇచ్చినటువంటి సాధనను కానీ వారు ఇచ్చినటువంటి మంత్రాలను కానీ మనం సాధన చేస్తే కనుక దాని ఫలితాలు ఎన్నో అద్భుతాలు మనకి చూపించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వస్తున్నటువంటి గురు పౌర్ణమికి కూడా మీరు గురువులుగా భావిస్తున్న వారందరికీ కూడా
మీకు ఏ విధంగా వారిని గౌరవించుకోవాలనిపిస్తే ఆ విధంగా మీరు గౌరవించుకుంటారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.